నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన దురంధర్ 2 ద రివెంజ్ మూవీ 10 రోజులకి ఎంత కలెక్ట్ చేసింది, అలాగే మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 10 రోజులకి ఎంత వసూలు చేసింది, బయ్యర్స్ ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా, ఏంటి మూవీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. మీ అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్తే కనుక దురంధర్ 2 ద రివెంజ్ మూవీ అయితే మాత్రం రికార్డులు కలెక్షన్స్ వసూలు అయితే చేస్తుందన్నమాట. వరల్డ్ వైడ్ సినిమా మీద స్టార్టింగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు మంచి మౌత్ టాక్తో దూసుకెళ్లడము, అలాగే పార్ట్ 1 మీద ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి దాదాపు సినిమా 1000 కోట్ల మార్క్ వరకు టచ్ చేసి బాలీవుడ్లోనే ఒక రేంజ్ సునామీ సృష్టించిందనమాట. ఆ సినిమాకి సీక్వెల్గా రావడం అదొక ప్లస్ పాయింట్. అలాగే పార్ట్ 2 ద రివెంజ్లో ఈ సినిమా మీద కేవలం ఎటువంటి ప్రమోషన్స్ లేకపోయినప్పటికీ ఫస్ట్ డే నుంచి కూడా అప్పటికి సినిమా 4 గంటల రన్ టైం ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు ఎప్పుడు అయిపోతుందో ఆ టైం అనేది కూడా తెలియకుండా ఉండే విధంగా డైరెక్టర్ అనేది ఈ సినిమాని తెరకెక్కించిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. రిలీజ్ అయ్యి ఫస్ట్ 2 డేస్ హిందీలో మంచి వసూలు సాధించిన తర్వాత రీజనల్ లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమాకు వచ్చిన బడ్జ్కి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సేమ్ అదే బడ్జ్ కంటిన్యూ అవ్వడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఈ సినిమా ఓవరాల్గా హిందీ బెల్ట్లోనే దాదాపు 700 కోట్ల పైచులకు వసూళ్ళను అయితే సాధించిందనమాట. 690 కోట్ల షేరు, 850 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. ఇంకా సండే రోజుతో కూడా కలుపుకుంటే కనుక ఈ సినిమా దాదాపు 930-40 కోట్ల మధ్యలో గ్రాసు, అలాగే 760-50 కోట్ల మధ్యలో షేర్ అయితే వసూలు చేసింది ఒక హిందీ బెల్ట్ ద్వారానే. ఇకపోతే ఇంకా రీజనల్ లాంగ్వేజెస్లో అన్నిటితో కలుపుకొని ఓవరాల్గా ఈ సినిమా ఒక తెలుగు ఇండియాలోనే ఓవరాల్గా 840 కోట్ల మధ్యలో షేర్ అయితే వసూలు చేసింది. ఒక నార్త్ అమెరికాలోనే ఈ సినిమా బాహుబలి రికార్డులని కూడా దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉందన్నమాట. నార్త్ అమెరికా రీజియన్లో బాహుబలి రికార్డు 34 కోట్లు 36 కోట్ల మధ్యలో ఉంటే కనుక ఈ సినిమా సండే రోజుటికే 33 కోట్లకు మధ్యలో వచ్చిందనమాట. పఠాన్ సినిమా కూడా దీని తర్వాత వరుసలో ఉంది. ఇకపోతే ఆల్ ఓవర్ ద రీజియన్స్ అన్నీ కలుపుకుంటే కనుక ఈ సినిమా దాదాపు 30 దుబాయ్ మిగతా రీజియన్స్ అన్నిటిలో కలుపుకుంటే ఈ సినిమా దాదాపు 37-38 కోట్ల మధ్యలో వసూళ్ళు అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత బాహుబలి 2 రికార్డ్స్ని అయితే దురంధర్ 2 ద రివెంజ్ మూవీ అయితే క్లియర్గా కొట్టేసిందనే చెప్పుకోవాలి. సో ఇక రాబోయే రోజుల్లో ఈ మూవీ దాదాపు 40 కోట్ల పైచిలకు 40 మిలియన్ పైచిలకు వసూళ్ళను అయితే సాధించి ఇండియన్ సినిమా యొక్క సత్తాని వరల్డ్ వైడ్ చాటిందనే చెప్పుకోవాలి. ఇది మామూలు అచీవ్మెంట్ కాదు, చాలా బిగ్ అచీవ్మెంట్. 9 ఏళ్ల ముందు రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డ్స్ని దురంధర్ 2 ద రివెంజ్ సినిమా కొట్టడం అనేది మామూలు విషయంగా 9 ఏళ్ళు పట్టిందన్నమాట ఓవర్సీస్లో ఈ రికార్డులు బ్రేక్ అవ్వడానికి. ఓవరాల్గా ఈ సినిమా ప్రజెంట్ ఓవర్సీసు, ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం కలుపుకొని దాదాపు 1200 కోట్ల మధ్యలో షేర్ అయితే రాబట్టిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా వెరీ సూన్ 2000 కోట్లకి పైచిలకు దిశగా అయితే ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఈ సినిమాలో కేవలం కంటెంట్ నమ్ముకోవడం, డైరెక్టర్ యొక్క గొప్పతనము, కథనం, స్క్రీన్ ప్లే, ప్రస్తుత పరిస్థితిని కట్టినట్టుగా చూపించడము ఈ సినిమా యొక్క రన్ టైము పూర్తి నిడివి 4 అవర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసిందనే చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ స్టోరీ, కథనం అనేది బలంగా ఉండాలి. అది ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవ్వడము, ఈ సినిమా ఇన్ని కలెక్షన్స్ వసూలు చేయడానికి ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత బాహుబలి 2 రికార్డ్స్ని కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం దురంధర్ 2 ద రివెంజ్ ఆ ఫీట్ని అయితే కంప్లీట్ చేసిందనే చెప్పుకోవాలి. సో ఇది దురంధర్ 2 ద రివెంజ్ మూవీ పరిస్థితి. ఇక మన ఉస్తాద్ భగత్ సింగ్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 10 రోజులకైతే మాత్రం కలెక్షన్స్ ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పుకోవాలి. దాదాపు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మనమైతే వీడియో చేసాము. ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ ఏమంత ఆశించే విధంగా అయితే రాలేదనమాట. సాటర్డే సండే ప్లస్ పాయింట్ ఉన్నా కూడా సినిమా అయితే అంత ఆశించిన విధంగా అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఓన్లీ 30-40 లక్షల షేర్తోనే సాటర్డే సండే కూడా డే వైజ్ రావడం అనేది చాలా తక్కువ కలెక్షన్స్. ఇది పవర్ స్టార్ కెరీర్లోనే చాలా తక్కువ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి.
సినిమా బాగుందని ఫస్ట్ టాక్ వచ్చినప్పటికీ కూడా సినిమాలో రొటీన్ కంటెంట్ ఉండడం వల్ల, అలాగే సాటి సినీ ప్రేక్షకులకి కొత్తదనం ఏది కనిపించకపోవడం వల్ల కూడా సినిమాకైతే అది మైనస్ అయిందని చెప్పుకోవాలి. చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెంత వసూలు సాధిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయిందనే చెప్పుకోవాలి. బయ్యర్స్ కూడా చాలా లాసెస్ అయ్యారు. సాటి సినీ ప్రేక్షకులు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం వల్ల ఈ సినిమా అయితే దురంధర్ 2 ద రివెంజ్ ఎఫెక్ట్ కూడా బలంగానే పడిందనే చెప్పుకోవాలి. రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఆ సినిమా రిలీజ్ అవ్వడము. ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. దాదాపు 70 కోట్ల పైచిలకు వసూళ్ళు అయితే రావాల్సి ఉంది. ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇది బిగ్ లాస్ అనే చెప్పుకోవాలి. ప్రొడ్యూసర్స్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ వాళ్ళైతే చెప్పుకోలేకపోతా అన్నారు. పెద్ద స్టార్ హీరో కాబట్టి కలెక్షన్స్ చెప్తే మళ్ళీ వేరే హీరోల వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చెప్పలేకపోవడం, ప్లస్ అది కాక సినిమాలో కొత్తదనం లేకపోవడం అనేది ఈ సినిమాకి కలిసి రాలేదు. చూడాలి రాబోయే రోజుల్లో ఎటువంటి సేఫ్ జోన్కి వెళ్ళేదానికి ఏమైనా స్కోప్ ఉంటుందో లేదో చూడాలి. ఇది ఇవాళ అప్డేట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. కొత్తగా మన ఛానల్లో న్యూ అప్డేట్స్ కోసం రావాలంటే కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.